కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేయాల్సిన కాంగ్రెస్ ఇప్పటికీ కూడా ఎన్నికల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు గొప్పలు చెప్పి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని కేఎస్ రత్నం మండిపడ్డారు. రేట్లు పెరిగినాక కోట్ల రూపాయలకు అమ్ముకోవాలి, మళ్ళీ హైదరాబాద్లో వాడాలనేది నీ ఆశ తప్ప చేవెళ్ళ ప్రజల ఆశ కానీ చేవెళ్ళ ప్రజల శ్వాస కానీ నీ స్వప్నం కాదు. అయినోడ ఉంటే నువ్వు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు. మొన్న ఏ ఊరుకు రోడ్ వేసినావు? ఏ ఊర్లో నువ్వు కార్యక్రమం చేపట్టినావు? ఏ ఊర్లో మంచినీళ్ళు తాగించినావు? నీకు వచ్చిన నిధులతోని నువ్వు కార్యకర్తలకు ఇచ్చి లంచాలు తీసుకొని ఊకున్నావు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇవాళ నీ ఫామ్ హౌస్ కట్టుకొని నీ ఫామ్ హౌస్కు డబల్ రోడ్ వేసుకున్నావు. ఇవాళ పోయి చూపెడదాం, చేవెళ్ళ ప్రజలను అందరినీ కూడా తీసుకుపోయి చూపెడతాం. మేము రంజిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఏడ కట్టుకున్నాడు, ఎంత కట్టుకున్నాడు, ఎట్లా కట్టుకున్నాడు, ఆయన ఊరుకు రోడ్ ఎట్లుంది, ఆయన ఫామ్ హౌస్కి రోడ్ ఎట్లుంది, కాన్స్టిట్యున్సీ మొత్తంలో రోడ్ ఎట్లున్నాయి, మేము ఇది చూపెట్టదలుచుకున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పలానా ఊరుకు రోడ్ వేసినా పలానా ఊరిలో ఈ పని చేసినా చూపెట్టు.